Good morning, my dear students. This is Unit 4 NMOD Linear Differential Equations of Higher Order, Lecture 7. Model 5 is to find the particular integral of x sin x or x cos x. Now, Model 6 is very important one. Method of variation of parameters. It is useful to find the particular integral of tan ax, cot ax, secant ax, cosecant ax, e power x log x, x cos x, e power x tan x, e power x by x, 1 by 1 plus e power minus x, 1 by 1 plus e power x, e power x by 1 plus x, e power x sin x, ఎక్సెట్రా. ఇలాంటి వాటన్నిటికి పర్టికులర్ ఇంటిగ్రల్ కట్టాలంటే ఈ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ చాలా ఈజీగా చక్కగా అవుతుంది. tan ax పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే sin ax బై cos ax అని రాసి చేయకూడదు. అట్లాగే secant ax అంటే 1 బై cos ax చేయకూడదు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. 90% వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చేయాలి. మెథడ్ నేర్చుకున్నవాడు కొంచెం బుర్ర ఉన్నవాడు చెప్పినట్టు చేస్తాడు. సరే, మెథడ్ ఏంటంటే స్టెప్ 1, given linear differential equation, given linear differential equation, second order d square y by dx square plus constant k1 into dy by dx k2y is equal to capital X. సెకండ్ ఆర్డర్ ఓన్లీ, అంటే థర్డ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్కి ఈ మెథడ్ యూజ్ అవ్వదు. ఈ మెథడ్ అడిగినోడు ఎవడైనా సరే థర్డ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవ్వరు, సెకండ్ ఆర్డరే ఇస్తారు. స్టెప్ 2, కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 y1 ప్లస్ c2 y2, c1 y1 plus c2 y2, where y1 y2 are functions of x. మన కాంప్లిమెంటరీ ఫంక్షన్లో వచ్చే y1 y2 అనమాట. నెక్స్ట్ స్టెప్ 3, రాన్స్కిన్ అంటాం. WRONSKN, రాన్స్కిన్. W ఎలా కట్టాలంటే y1 y2 ఫస్ట్ రో, వాటి డెరివేటివ్స్ సెకండ్ రో వేయాలి. ఇది రాన్స్కిన్ కట్టే మెథడాలజీ. స్టెప్ 4, పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కట్టాలి. ఫార్ములా ఏంటి? మైనస్ y1 ఇంటిగ్రల్ y2 capital X by W dx plus y2 ఇంటిగ్రల్ y1 capital X by W dx. ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఇంకా స్టెప్ 5 తెలుసా మీకు? కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇలా 5 స్టెప్స్ చెప్పక్కర్లేదు, ఇది ఒకటి చెప్తే చాలు. ఇదొకటే మారేది. ఈ స్టెప్, ఇక డబ్ల్యూ ఎలా వచ్చిందో ఈ స్టెప్, y1 y2 ఎలా వచ్చినాయో ఈ స్టెప్. దీన్ని బట్టి y1 y2 అంటే తెలుస్తుంది, దాన్ని బట్టి డబ్ల్యూ తెలుస్తుంది, డబ్ల్యూ బట్టి పర్టికులర్ ఇంటిగ్రల్ వస్తుంది. క్యాపిటల్ X అంటే రైట్ సైడ్ ఉన్నది, క్యాపిటల్ X అంటే రైట్ సైడ్ ఉండేది. ఈ రైట్ సైడ్ ఏది ఉంటే అది ఈక్వేషన్లో రైట్ సైడ్ ఏది ఉంటే అదే క్యాపిటల్ X. ఇది ప్రొసీజర్. ప్రాబ్లం 1, సాల్వ్ d square plus 1 into y is equal to secant x by using method of variation of parameters. So already it is in symbolic form. What is your FD? Y coefficient d square plus 1. What is your auxiliary equation? Fm is equal to 0 implies m square plus 1 equal to 0.
implies m square is equal to minus 1, m is equal to plus or minus root minus 1, so plus or minus I, so real part alpha 0, imaginary part beta I coefficient 1. So complementary function is equal to e power alpha x c1 cos beta x plus c2 sin beta x e power alpha 0, e power 0 into x c1 cos x plus c2 sin x beta value 1 e power 0 c1 cos x plus c2 sin x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ మనకి c1 y1 అని మెథడ్ ప్రకారం c2 y2 అంటాం. కంపేర్ చేయండి, y1 cos x y2 sin x, y1 dash cos x డెరివేటివ్ మైనస్ sin x, y2 dash sin x డెరివేటివ్ cos x. రాన్స్కిన్ w ఫార్ములా y1 y2 ఫస్ట్ రో, y1 dash y2 dash సెకండ్ రో. determinant 2 by 2 determinant, 2 by 2 determinant. So y1 cos x y2 sin x minus sin x cos x. determinant ఎలా కడతారో తెలుసుగా మీకు. ఏబిసిడి determinant ఫార్ములా ఏంటి? ఏడి మైనస్ బీసీ. ఇలా మల్టిప్లై చేసి ఇలా సబ్ట్రాక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇది 1 అవుతుందండి. ఇక్కడ రాన్స్కిన్ 1 అయిపోయింది, డబ్ల్యూ అన్నిటికీ 1 అవుతుంది అనుకోమండి. ఈ ప్రాబ్లం వచ్చింది 1. పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా మైనస్ y1 ఇంటిగ్రల్ y2 క్యాపిటల్ x బై w dx ప్లస్ y2 ఇంటిగ్రల్ y1 క్యాపిటల్ x బై w dx. వాట్ ఈజ్ మైనస్ y1 cos x ఇంటిగ్రల్ y2 sin x క్యాపిటల్ x రైట్ సైడ్ ఏమి ఇచ్చాడు? సీకెంట్ x ఇచ్చాడు. సీకెంట్ x బై w1 dx, w1 dx ప్లస్ y2 sin x ఇంటిగ్రల్ y1 cos x క్యాపిటల్ x ఈ రైట్ సైడ్ ఉండేదని చెప్తున్నా, సీకెంట్ x బై 1 dx ఇది కూడా మైనస్ cos x ఇంటిగ్రల్ ఇదేమో 1 బై cos x sin x బై cos x tan x dx sin x ఈ కాస్ సైన్ క్యాన్సిల్ ఇంటిగ్రల్ dx. సో ఇంటిగ్రల్ log tan x is log secant x, sin x into integral dx is x, so x sin x. So complete solution of complementary function plus particular integral, you write this one. Problem 2. Solve d square plus a square into y is equal to tan ax by using method of variation of parameters. Solution. Already it is in symbolic form, so fd is equal to y coefficient. కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు ఒకటేనండి, పర్టికులర్ ఇంటిగ్రల్ చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి మోడల్కి. అది ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. fm is equal to 0 implies m square plus a square is equal to 0, m square is equal to minus a square, m is equal to plus or minus root minus a square plus or minus root minus 1 అంటే a root a square అంటే a. సో ఆల్ఫా రియల్ పార్ట్ 0, బీటా a. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా e పవర్ ఆల్ఫా x c1 cos beta x plus c2 sin beta x. So e power 0 into x c1 cos ax plus c2 sin ax, e power 0 1, so c1 cos ax plus c2 sin ax. This is your complementary function. ఓకే, పర్టికులర్ కడతాను. కొంచెం దీనికి ఎక్స్ట్రాగా మనం c1 y1 ప్లస్ c2 y2 అని రాస్తే ఆ y1 y2 కంపేర్ చేసి డెరివేటివ్ కట్టి w కడతాం. y1 cos ax y2 sin ax, y1 dash cos ax డెరివేటివ్ మైనస్ sin ax ఇంటూ a,
So minus a sin ax, y2 dash sin ax derivative, a cos ax. Wronskian w is equal to formula, first row y1 y2, second row y1 dash y2 dash, determinant 2 by 2 determinant y1 cos ax, y2 sin ax, y1 dash minus a sin ax, a cos ax, 2 by 2 determinant. So a cos square ax minus into minus, ad minus bc కదా ఫార్ములా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ సైన్ స్క్వేర్ ఏఎక్స్, ఏ కామన్ తీసారనుకోండి, కాస్ స్క్వేర్ ఏఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏఎక్స్. సో ఏ ఇంటూ 1 ఏ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా is always 1. So whatever the value we get 1, a into 1 we get a. సో నౌ యూ రైట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా కూడా మార్కులు ఉంటాయి మీకు. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములా మైనస్ y1 ఇంటిగ్రల్ y2 x by w dx ప్లస్ y2 ఇంటూ ఇంటిగ్రల్ y1 x by w dx. సో y1 is minus, actually minus sign is there, y1 is cos ax, y2 sin ax into tan ax by a. Similarly y2 value sin x, y1 cos ax, x tan ax by omega w means a. So Wronskian minus common a minus cos ax by a integral tan ax can be written as sin ax by cos ax. So sin square ax by cos ax dx, you common here a sin ax by a integral sin ax by cos ax. So cos ax cancel, we get sin ax dx is equal to minus cos ax by a. This can be written as 1 minus cos square ax by cos ax dx sin ax by a integral sin ax minus cos ax by a. Minus cos ax by a, separating 1 by cos ax secant ax dx, cos square ax by cos ax integral cos ax dx. This is minus sin ax cos ax by a square. ఇదిగోండి, tan sin ax by cos ax అని రాశాను. tan ax ఇవన్నీ రాయాలంటే కొంచెం మనసుకి బాధగా ఉంటుంది. ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫార్ములాస్, బొడ్డు ఫార్ములాస్. ఇవన్నీ ఎక్కడ రాస్తాం? సైన్ బై కాస్ అన్నప్పుడు ఆ సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏఎక్స్ అయింది. సైన్ స్క్వేర్ ఏఎక్స్కి 1 minus కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాశా. ఇక్కడ సైన్ ఏఎక్స్ బై కాస్ ఎక్స్ కాబట్టి ఈ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి సైన్ ఏఎక్స్ వచ్చింది. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఈ ఫార్ములా. ఓకే, మైనస్ కాస్ ఏఎక్స్ బై ఏ ఇంటిగ్రల్ సీకెంట్ ఏఎక్స్ లాగ్ మాడ్ ఎక్కలేదులేండి, సీకెంట్ ఏఎక్స్ ప్లస్ ట్యాన్ ఏఎక్స్ బై ఏఎక్స్ డెరివేటివ్ కింద వేయాలి, మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఏ మైనస్ సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి, మైనస్ కాస్ ఏఎక్స్ లాగ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ ట్యాన్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ కాస్ ఏఎక్స్ సైన్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ మైనస్ సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ కాస్ ఏఎక్స్ లాగ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ tan ax by a square. Complete solution is equal to complementary function plus particular integral. Y is equal to c1 cos ax plus c2 sin ax minus
కాస్ మైనస్ కాస్ ax బై ఏ స్క్వేర్ హోల్ బై వేసినా బై ఏ స్క్వేర్ వేసినా ఒకటేలే లాగ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ టాన్ ఏఎక్స్ అదిగోండి. ప్రాక్టీస్ లేకుండా ఏవీ రావు, ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ప్రాబ్లమ్ 3, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టాన్ 2x బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఏ బదులు 2 పెట్టాను, చేసుకోండి హోంవర్క్. ప్రాబ్లమ్ 4, సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ కొసికెంట్ ఏఎక్స్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. సాల్వ్ అని ఇచ్చాడు ఇది. సార్ సింబాలిక్ ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ క్యాపిటల్ డి ఫామ్లో లేదు కాబట్టి టీ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డి 3dy 2y e పవర్ x d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y కామన్ తీశాను e పవర్ x fd d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఆక్సిలరీ ఈక్వేషన్ fm ఈజ్ ఈక్వల్ 0. ఈ డి ప్లేస్లో ఎం పెట్టి 0కి ఈక్వల్ చేయాలి. ఎం స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఫ్యాక్టర్స్ ఉన్నాయిలేండి. m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0, m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0, m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు -2. రూట్స్ ఆర్ -1 -2. కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ -1 ఇంటూ x మైనస్ x plus e to e power minus 2x, where c1 c2 are arbitrary చోట రాయాలి. ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్స్. నేను రాయిపోయినా మీరన్నా రాయండి. సరే, ఇక్కడ సాల్వ్ అని వదిలేశాడు అంటే అర్థం ఈ రైట్ సైడ్ ఈ పవర్ ఎక్స్ ఉందంటే నువ్వు వేరియేషన్ పారామీటర్స్ యూజ్ చేయాల్సిందే, ఇంకో వే లేదు. అందునే బై యూజింగ్ అన్న నేను రాయలే. ఈ పవర్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇలాంటివన్నీ నేను పైన ఇచ్చాను ఎగ్జాంపుల్స్. అవన్నిటికీ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అడిగినా అడగపోయినా అదే చేస్తాం. సరే, c1 y1 ప్లస్ c2 y2 కంపేర్ చేయండి. y1 e పవర్ -x, y2 e పవర్ -2x, y1 డాష్ మైనస్ e పవర్ -x దీని డెరివేటివ్, y2 డాష్ -2 e పవర్ -2x. Ranskin W y1 y2 y1 dash y2 dash. What is y1 e power -x, y2 e power -2x minus e power -x -2 e power -2x. ఇలా మల్టిప్లై చేసి ఇలా సబ్ట్రాక్ట్ చేయాలి. -2 e పవర్ రెండింటిని మల్టిప్లై చేస్తే -3x అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ -3x. సో దిస్ ఈజ్ -e పవర్ -3x -e పవర్ -3x. రాన్స్కిన్. సో PI ఈజ్ ఈక్వల్ టు పర్టికులర్ ఫార్ములా -y1 ఇంటిగ్రల్ y2 x by w dx ప్లస్ y2 ఇంటిగ్రల్ y1 x by w dx. సో y1 వాల్యూ పెట్టాను, మైనస్ ఆల్రెడీ ఉంది, y1 వాల్యూ పెట్టా. సో ఇక్కడ w వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. క్యాపిటల్ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. ప్రాబ్లంలో రైట్ సైడ్ ఉన్న ఏది ఉంటే అది క్యాపిటల్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి అది వేసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ -x ఇంటిగ్రల్ అవతల ఉన్నది, ఇది క్యాన్సిల్ చేయకూడదు. ఈ ఫంక్షన్స్ కాన్స్టెంట్లుగా చాలామంది క్యాన్సిల్ చేసేస్తారు అనవసరంగా, అతిగా ఆలోచిస్తారు. అది వచ్చిన బాధ. ఈ పవర్ -2x పైకి వెళ్తే ప్లస్ 3x అవుతుంది. ఈ పవర్ x dx. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్
ఈ పవర్ మైనస్ 2x, ఇది పైకి వెళ్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3x, ఈ పవర్ x dx. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఇది ఈ పవర్ x dx మైనస్ ఈ పవర్ మైనస్ 2x, ఇది ఈ పవర్ 2x, ఈ పవర్ x dx. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ఇటు రాయండి. ఈ పవర్ మైనస్ 2x ఇంటిగ్రల్ దీన్ని ఈ పవర్ x dx, ఈ పవర్ 2xని ఇలా రాయొచ్చు. రెండు కలిపితే రెండు మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఇప్పుడు ఈ పవర్ xని మీరు t అనుకోండి. పుట్ ఈ పవర్ x ఈక్వల్ టు ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x dx ఈక్వల్ టు dt. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ x t అనుకున్నా కదా, ఈ పవర్ x dx అంటే dt. ఈ పవర్ మైనస్ 2x ఇంటిగ్రల్ ఈ పవర్ x అంటే t పవర్ t dt అవుతుంది. ఇదంతా dt. సో t పవర్ t dt. సరే, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ t ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ ఈ పవర్ t మైనస్ ఈ పవర్ మైనస్ 2x చైన్ రూలు t అలాగే రాసి ఈ పవర్ టీకి ఇంటిగ్రేషను మైనస్ t డెరివేటివ్ కట్టి మళ్ళీ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషను ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ t అంటే ఈ పవర్ x మైనస్ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ x రెండు మల్టిప్లై చేస్తాయి. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ పవర్ x మైనస్ ఇంటూ మైనస్ అంతేనా, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ x ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ x. సో కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు c1 ఈ పవర్ మైనస్ x c2 ఈ పవర్ మైనస్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ x. Problem 6. Solve d square plus 9y is equal to cot 3x by using method of variation of parameters. cot, cosecant, secant, tan అన్ని 4 కవర్ చేసినట్టు ఉంటుంది. ఇది కూడా హోంవర్క్ చేయండి.